నా ఒక ఒంటరి మహిళని. మా హస్బెండ్ వెళ్ళిపోయి 11 years అవుతుంది. వస్తాడని వెయిట్ చేశాను, కానీ ఇప్పటివరకు రాలేదు. నాకు ఎక్కడ బ్యాక్ సపోర్ట్ లేదు. చిన్నప్పటి నుంచి నేను పిల్లల్ని చదివించుకుంటూ వచ్చినాను. కాకపోతే ఈ ఇయర్లో చదివిస్తానో లేదో నాకు చాలా డౌట్ ఉండే. నేను ఈ 2 years కూడా చదివిస్తాను అనుకోలేదు. కానీ మేడం, నువ్వు బాధపడకు, నీకు ధైర్యంగా మేము ఉన్నాము. కానీ నాకు ఇంప్రెషన్ ఇప్పుడు ఏంటంటే, నాకు మేడం సపోర్ట్ వల్ల నేను చాలా ధైర్యం తెచ్చుకున్నాను. అసలు ఈ రోజుల్లో చదివించాలి అని అంటే దానికి అంత స్తోమత ఒక సింగిల్ పేరెంట్కి చాలా కష్టం. ఆర్జే ఇన్స్పిరేషన్ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి, అంటే మీ కష్టం ఏంటి, మీరు ఎంతవరకు చేయగలుగుతారు, మేము ఎంతవరకు చేయగలుగుతాము అనే విషయం వాళ్ళు ముందుకొచ్చి అన్నీ తెలుసుకొని మాకు హెల్ప్ చేస్తున్నారు. అయిన వాళ్ళే ఇవాళ రోజుల్లో ₹1 కూడా అందించలేని ఈ టైంలో ఆర్జే ఇన్స్పిరేషన్ వాళ్ళు ముందుకొచ్చి మాలాంటి ఎంతోమంది సింగిల్ పేరెంట్స్కి అండగా ఉంటున్నారు. ఎన్ని విధాలుగా కృతజ్ఞతలు తెలుపుకున్నా కానీ అది చెప్పలేనిది మాటల్లో. అయినా మా అమ్మ చిన్నప్పటి నుంచి మా అమ్మని చూసుకుంది. ఇప్పుడు నా పిల్లలు కూడా మా అమ్మనే చూసుకుంటుంది. అక్కడ ఉండలేను, ఇక్కడ ఉండలేను, ఎక్కడ ఉన్నానా భారంగానే అనిపిస్తుంది అందరికీ. ఎడ్యుకేషన్ మొత్తం మా అమ్మనే చూసుకుంటాం మేడం, చూసుకుంటామని చెప్పారు. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది రేజ్ అవ్వాలి మేడం లాంటి వాళ్ళు. ఇంట్లో వాటర్ వచ్చేస్తాయి, పడుకోబెట్టి ఈమె కూడా కూర్చొనే పడుకుంటుంది. ఈ వర్షం వస్తే 2000 రెంట్. మేము అసలు కానీ మేము లైవ్గా చూసాం. మా మీద వర్షం అంతా పడుతుంది, ఎలా ఉంటున్నావు అసలు పిల్లలతోని అంటే. హస్బెండ్ ఒక్కటే చనిపోతే కాదు, ఇలాంటి సహాయం కోరుతున్న వాళ్ళకి చెయ్యాలి మేము. అది మా కంపల్సరీ ఒంటరి మహిళకు చేయూతని ఇవ్వాలని నా కోరిక. ఉమా కార్తిక్ తన కుటుంబంలో అనేక సమస్యలు పడుతూనే ఆర్థికంగా పెద్దగా స్థితిమంతురాలు కాదు. జీవితంలో ఎంతో ఎదగాలన్న సంకల్పం ఉన్నప్పటికీ అనేక సమస్యలు పట్టి పీడిస్తున్న ఈ సమాజానికి నేను ఏదో చేయాలనేటువంటి ఒక తపన. మేం బతుకుతూ సమాజంలో ఏదైనా సహాయం చేస్తే బాగుండని ఎదురు చూసేటటువంటి వాళ్ళకు కూడా చేయూతలు అందించాలని చెప్పి ఆలోచన చేసింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఒంటరి మహిళలు కలిసి ఉంటేనే మనకు కష్టంగా ఉంటది. తోడు లేకుండా, నీడ లేకుండా, ఆదరణ లేకుండా, డబ్బులు లేకుండా, ఇల్లు లేకుండా ఒక మహిళ ఈ సమాజంలో జీవించడం అంత ఆషామాషి విషయం కాదు. చిన్న బిడ్డలు ఇక్కడ ప్రతి ఒక్కరు నీళ్ళలో చనిపోయింది జీవితం అనుకున్నా కాదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. పాప వాళ్ళ డాడీకి చాలా ఎడిక్ట్ అయిపోయి అందులో నుంచి బయటికి రాలేకపోతుంది. నా బిడ్డ వీళ్ళని చూసి కూడా మెంటల్ గా చాలా డిస్టర్బెన్స్ అయింది. నేను తను చనిపోయినాక వరంగల్ వచ్చిన 3 పిల్లల్ని, రూమ్ రెంట్, ఇవన్నీ చూసుకోవడము, నా పాపని చదివించుకోవడము నా వల్ల కావట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడ రాకపోతేనేమో మన బాధ వాళ్ళకి తెలియదు. ఎవరితో చెప్పుకోలేని బాధలు మా చిన్నగానే ఉన్నా కూడా బాగా పెయిన్ఫుల్ ఉంటాయి బాధ అనేది. మేడం మాత్రం చాలా అంటే చాలా సపోర్ట్ చేసారు మాకు. మేడంకి కూడా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని సైతం చూసుకుంటూ మా కోసం ఎంత పోరాటం చేస్తున్నారంటే. తాగడం బంద్ చేయాలని నేను ఎంతో చెప్పిన, కానీ అది నా రాత. నాకు దేవుడు కష్టాలే రాసిండు. పాపం కొందరు ఆడవాళ్ళ జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా అయిపోతున్నాయంటే, తండ్రి ఉన్నా లేకుండా పిల్లలు పెరగటము, తండ్రి లేక పిల్లలు పెరగటము అనేది దౌర్భాగ్యం నిజంగా.